మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల గడిచిన దినాలు, గడిచిన మాసాలు దేవుడు మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ప్రతి దినము దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవు లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిదే. గడిచిన 10 నెలలు దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి రాకపోకలందు దేవుడు మనల్ని కాపాడి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థతను అనుగ్రహించి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ఈ 2025 సంవత్సరము మరి అక్టోబర్ మాసం అంతా కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 10 నెలలు దేవుడు నిన్ను నీ కుటుంబంని దీవించి ఆశీర్వదించి కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నవంబర్ మాసంలో మొదటి దినంలో మనం ప్రవేశించి ఉన్నాము. ఈ 2025 సంవత్సరంలో 11వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని సజీవులెక్కలు పెట్టిన విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరొకడుదని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని నెలలు దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కూడా గడిచిన కాలం అంతా కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకున్నట ఎంతో మంచిది. మరి నవంబర్ మాసంలో ఈ యొక్క మొదటి దినంలో దేవాది దేవుడు మరి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాసం అంతా కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే విధంగా ప్రార్థన పూర్వకంగా ఈ నవంబర్ 1 మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి రాబోయే నవంబర్ డిసెంబర్లో కూడా దేవుడు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించే విధంగా ప్రార్థన పూర్వకంగా మరి ఇక నవంబర్ మాసంలో ప్రవేశించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపంలో క్షమించబడినప్పుడు గొప్ప సంతోషం ఉంటుంది. ఈ లోకంలో ఏదైనా సంతోషం గొప్ప సంతోషము నీ జీవితంలో నా జీవితంలో జరిగించబడుతుంది అంటే మన పాపంలను క్షమించబడినప్పుడే మనకు సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దానికంటే గొప్ప సంతోషం ఏది కూడా లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపంలో నువ్వు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కాలము దావీదు రాసిన కీర్తన 32వ కీర్తన మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపంలో క్షమించబడినప్పుడు ఎంతో సంతోషం ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. పాపంలో ఎవరు క్షమించగలుగుతారంటే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే మన పాపంలోని క్షమిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఫర్గివ్నెస్ బ్రింగ్ ట్రూ జాయ్. గొప్ప నిత్యమైన సంతోషం అదే. మన పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో అది నిజమైన సంతోషం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటుంది కదా, ఫర్గివ్నెస్ బ్రింగ్ ట్రూ జాయ్ ఓన్లీ వెన్ వీ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దగ్గరికి వచ్చి మన పాపంలో ఒప్పుకుంటే దేవుడు మన పాపాలని క్షమిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ వెన్ వీ ఆస్క్ గాడ్ ఫర్గివ్ అవర్ సిన్స్ విల్ వి గివ్ అస్ రియల్ హ్యాపీనెస్ అండ్ రియల్ ఫ్రమ్ క్యూర్. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. మన పాపంలోను మనం ఒప్పుకున్నప్పుడు, మన పాపంలో మనం విడిచిపెట్టినప్పుడు, మన పాప జీవితాన్ని, రోత జీవితాన్ని నువ్వు వదిలేసినప్పుడే నీ హృదయంలో ఒక సంతోషం కలుగుతుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఆ పాపం అనే భారాన్ని నువ్వు మోసుకున్నంత రోజులు అది నీకు భారంగానే ఉంటుంది. ఆ భారము నీ నుంచి తొలగిపోవాలంటే నువ్వు యేసే దగ్గరకు వచ్చి నీ పాపంలో ఒప్పుకున్నప్పుడు నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి.
అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు మహారాజు 32వ కీర్తనలో రాస్తున్న ఈ కీర్తనను గమనించినట్టయితే మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయని ఈ 32వ దావీదు కీర్తనలో దావీదు రాస్తున్న కీర్తన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ మొదటి 5 వచనాలు మనం ధ్యానించబోతా ఉన్నాము. మన పాపములు ఒప్పుకున్నప్పుడు మన పాపములన్నీ కూడా మరి యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు మన మీద నుంచి ఒక భారం అనేది తగ్గిపోతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతసేపు నువ్వు జీవించినంత కాలం అంతా కూడా ఆ పాప జీవితాన్ని, రోత జీవితాన్ని నువ్వు మోసుకుంటూ వెళుతూ ఉంటుంటే అది ఎప్పుడు కూడా మన మీద భారంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమొచ్చిందంటే 32వ దావీదు రాసిన కీర్తన మొదటి వచనం, తమ అతిక్రమలను పరిగణొందిన వాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు. హల్లెలూయా. పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో, మన పాపములు ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చి మనం ఒప్పుకుంటామో మనం ధన్యులము, ధన్యురాలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాపం అనేది క్షమించబడాలి అంటే యేసయ్యే తప్ప వేరే మార్గం లేదు. యేసయ్యనే పాపంలో క్షమిస్తాడు. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా ఎవరి పాపములను క్షమించలేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపము క్షమించబడాలి, మన అతిక్రమలను క్షమించబడాలి అంటే మనం యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపంలో ఒప్పుకున్నప్పుడే ఆ పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తమ అతిక్రమలను పరిహారం పొందిన వాడు, తమ పాపంకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం అనేది క్షమించబడినప్పుడు మనకు గొప్ప సంతోషము మన జీవితంలో ఉంటుంది. యాత్రికుని యొక్క ప్రయాణం అనే పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ పాపం అనే భారము మోసుకున్నంతసేపు అది బరువుగా ఉంటుంది. ఈ లోక యాత్ర జీవితంలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో మనుషులు, ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఎంతోమంది మరి మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. వారు మన ప్రయాణంలో వారు ఎదురవుతూ ఉంటారు. చెడ్డవారు ఇంకా పాపంలోకి తీసుకెళ్తూ ఉంటారు. మంచివారు దేవుని వాక్యము చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు విని మంచి కార్యాల్లో మంచి జీవితాన్ని నువ్వు జీవించి నీ పాపంలో యేసయ్య దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ ప్రతి పాపం అనేది క్షమించబడినప్పుడు నీ యొక్క భారమంతా కూడా తొలగిపోతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరుగాక. కొండమీద ప్రసంగంలో యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేసిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన అతిక్రమలను మనం ఒప్పుకోవాలి, మన పాపంలో మనం ఒప్పుకోవాలి. మన జీవితంలో మనం చేసిన ప్రతి పాపంకు యేసయ్య దగ్గరకు వచ్చి ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపము క్షమించబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 85వ కీర్తన చూసినట్టయితే, 85వ కీర్తన 2వ వచనం చూసినట్టయితే, నీ ప్రజల దోషంను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతా కూడా కప్పివేసి ఉన్నావు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజల ఒక దోషంనంతా కూడా పరిహరించి వారి యొక్క పాపములను కప్పివేసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మన పాపం అనేది ఎప్పుడైతే క్షమించబడుతుందో, మన పాపం ఎప్పుడైతే మనలో నుంచి తొలగిపోతుందో, ఎప్పుడైతే మన పాపం నుంచి విడిపించబడతామో గొప్ప సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఈ లోకంలో ఉన్న సంతోషము కాదు, దేవునిలో ఆనందించే సంతోషము మనకు కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిత్య సంతోషము నీకు కావాలన్నా నేడే యేసయ్యని చేర్చుకునే పాట ఉంటుంది. ఈ సంతోషము నీకు కావాలన్నా నేడే యేసయ్య ఎద్దుకు రావాలి. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయం. ఇదే దావీదు 32వ కీర్తనలో తెలియజేసిన మాటలను గమనించినట్టయితే, ఫర్గివ్నెస్ గివ్ ట్రూ జాయ్. ఫర్గివ్నెస్, క్షమించబడినప్పుడు సంతోషము, నిత్య సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు నిత్య సంతోషము మన జీవితంలో కలుగుతుంది. గొప్ప ఆనందము కలుగుతుంది, మనసులో గొప్ప ఉల్లాసము కలుగుతుంది. ఎందుకంటే నీ పాపం అనేది క్షమించబడినప్పుడు గొప్ప సంతోషం ఉంటుంది.
మనం చూస్తాం కదా 51 దావీదు కీర్తనలో దావీదు తన పాపములంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు అతడు ఆ పాపములన్నీ కూడా దావీదు చేసిన ప్రతి పాపం దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందినప్పుడు దేవుడు దావీదు ఒక పాపంలో క్షమించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నా దోషము పోవునట్టు నన్ను బహుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము. మన పాపము అనేది యేసయ్య రక్తంలో కడగబడాలి. మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. అందుకే అంటేది కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా గతించిపోయిన, ఇదిగో కొత్తదైన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాత జీవితము నూతన జీవితం అనేది సమాధి చేయబడాలి. అందుకే దేవుని వాక్యం వచ్చింది, ఎవడైనను క్రీస్తునందు ఉండేలా వాడు నూతన సృష్టి. యేసయ్యలో ఉండడం అనేది నూతన సృష్టి. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో కొత్తదాయను. పాత జీవితము నూతన జీవితము సమాధి చేయబడాలి. మన పాపాలని మనం యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి? బ్రతికి ఉన్నప్పుడే, సజీవ లెక్కలు ఉన్నప్పుడే నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ పాపాలన్నీ కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి ఈ సమయంలో, ఈ గడియలో కూడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని 2 హస్తాలను చాపి నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే దావీదు అంటా ఉన్నాడు 51వ కీర్తనలో చూసినట్టయితే దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బహుగా కడుగుమంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన పాపములు పోవాలంటే మనం కడగబడాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అంటూ నా దోషములు పోవునట్టు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమంలో నాకు తెలుసున్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్ద ఉన్నదే. మనిషి యొక్క జీవితంలో ఇతరులకు మన జీవితం కనపడకపోవచ్చు, కానీ మన జీవితం ఎప్పుడు మన ముందే ఉంటుంది. మనం అందరి ముందు జీవిస్తున్న విధానంలో ఎవరు మనల్ని అంతగా కనిపెట్టకపోవచ్చు, మన జీవితాన్ని కనిపెట్టకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ నీ జీవితము నీ ఎదుట ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు అంటా ఉన్నాడు 51వ దావీదు కీర్తనలో 3వ వచనము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి. మన జీవితం ఏందో, మన బ్రతికేందో ప్రతి ఒక్కరి జీవితము వారికి తెలిసి ఉంటుంది. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎల్లప్పుడూ ఆ భారం అనేది ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. అందుకే దావీదు అంటా ఉన్నాడు, నన్ను బహుగా కడుగుము, నా దోషం పోనట్టు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోనట్టు నన్ను పవిత్రపరచుము. నీకు విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నా దృష్టి ఎదుట నా చెడుతనము చూసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నన్ను నీతిమంతుడిగా అగుదును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పాపం అనేది ఎల్లప్పుడూ మనలో ఉన్నప్పుడు మన ముందు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరు మనల్ని గమనించకపోయినా, ఎవరు మనల్ని చూడకపోయినా, కానీ నీ పాప జీవితము, రోత జీవితము, నీ జీవితం ఏదో నీ ఎదుటనే కనిపిస్తూ ఉంది. ఈ హృదయ కాలము దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఫర్గివ్నెస్ బ్రింగ్ ట్రూ జాయ్. క్షమించబడము సత్యమైన సంతోషము, గొప్ప సంతోషము కలుగుతుంది. ఓన్లీ వెన్ వి ఆస్క్ గాడ్ ఫర్గివ్ అవర్ సిన్స్. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మనం అడిగినప్పుడే మన పాపాలు క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 32వ దావీదు కీర్తన 3వ వచనం, నేను మౌనంగా ఉండగా దినమంతా నేను చేసిన నా ఆర్తదాని వల్ల నా ఎముకలన్నీ కూడా క్షీణించిపోయినాయి. దినమంతా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దావీదు అంటా ఉన్నాడు, నా ఎముకలన్నీ కూడా క్షీణించిపోయినాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
మన జీవితంలో మన పాపంలో ఒప్పుకున్నప్పుడు మనం ధన్యులము ధన్యురాలము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను మౌనిగా ఉండగా దినమంతా కూడా నేను చేసిన నా ఆర్తదని నా ఎముకలన్నీ కూడా క్షీణించిననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, పాపం అనేది క్షమించబడుతుంది. దేవాది దేవుడు నతానీయులను చూసి పలికిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయం చూసినప్పుడు 47వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, యేసయ్య పలుకుతున్న మాటను గమనించినట్టయితే నతానీయుల గురించి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు నతానీయులు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజమైన ఇజ్రాయిలుడు, ఇతనియందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఈ మాట దేవాది దేవుడు కలవు మన గురించి కూడా దేవుడు మాట్లాడవలసి వస్తే, ఇతనిలో ఏ కపటము లేదు అని యేసయ్య నీ కొరకు నా కొరకు చెప్పేటట్టుగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటుంది. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, ఇతనిలో ఏ కపటం లేదని నతానీయుల గురించి యేసు ప్రభు పలికిన మాట ఈరోజు కాలం నీ కొరకు నా కొరకు ఇతని మన గురించి యేసే పలకవలసి వచ్చినప్పుడు ఇతనిలో ఏ కపటం లేదని నీ కొరకు నా కొరకు దేవుడు మాట్లాడుతున్నాడా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనం చూసినట్టయితే, దివారాత్రంలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను. దివారాత్రంలో ఎప్పుడు దేవుని చేయి బరువుగా ఉంటుందంటే, మన జీవితంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు, యేసే సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు, లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క హస్తము మన మీద బరువుగా ఉంటుంది. అందుకే దావీదు, దివారాత్రంలో నుంచి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవి కాలం ఎండినట్టాయను. ఎండిపోయిన జీవితము, రోత జీవితము. అందుకే అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంటే, నీ హస్తము నా మీద బరువుగా ఉన్నది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దివారాత్రంలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండను, నా సారము వేసవి కాలం ఎండినట్టాయననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, ఇరుదే కాలం ఒకవేళ నువ్వు పాపం ఒప్పుకోకపోతే నీ జీవితం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 5వ వచనము, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. నా దోషము కప్పుకొనక అంటే పాపాన్ని దాచిపెట్టువాడు ఎన్నడూ వర్ధిల్లడు. పాపంలో జీవించిన వాడు ఎన్నడూ వర్ధిల్లడు. పాపం అనే రోతమైన జీవితంలో జీవించేవారు ఎన్నడూ కూడా నెమ్మది కూడా ఉండదు. మనము సామెతల గ్రంథం చూసినట్టయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. పాపాన్ని ఎప్పుడైతే మనలో ఉంచుకున్నట్టయితే మనం వర్ధిల్లము. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, అంటే తిరిగి పాపము జోలికి వెళ్ళని వాడు, తిరిగి పాపము వైపు చూడని వాడు వర్ధిల్లుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరంను పొందుతాడు. ఎప్పుడైతే వారిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఈ హృదయ కాలం ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, కనికరంను పొందుకునేవారుగా ఉండాలి. పాపం అనేది ఎప్పుడు మన హృదయంలో నుంచి మనం తీసేస్తామో గొప్ప సంతోషము మనకు కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితము నీ భార్య బిడ్డలకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న పక్క వారికి తెలియకపోవచ్చు, కానీ నీకు నీ జీవితం ఏందో తెలుస్తుంది. అందుకే వాక్యం తెలియజేస్తుంది, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమలను దాచిపెట్టువాడు ఎన్నడూ వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఎప్పుడైతే ఆ పాపం అనే రోత జీవితాన్ని మనం వదిలేస్తున్నప్పుడు మనం కనికరాన్ని పొందుకుంటాము. ఆ పాపం అనే రోత జీవితాన్ని వదిలేవలసిన సమయం ఆశూన్యమవుతుంది. ఇది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి 32వ దావీదు కీర్తన 5వ వచనం, నా దోషంలో ఒప్పుకొనక నీ ఎదుట ఆ దోషములను
కప్పుకొనక నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటిని. యెహోవా నీ సన్నిధిలో నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడైతే నీ రోత జీవితాన్ని, పాప జీవితాన్ని యేసయ్య దగ్గర పెట్టి, యేసయ్యా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు వర్ధిల్లుతావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదంటూ నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నేను నా పాపం ఒప్పుకున్నాను. నా దోషములు కప్పుకొనక, మన దోషములు మనం కప్పుకున్నంతసేపు, మన దోషములు మనం ఒప్పుకోకున్నంతసేపు మనం వర్ధిల్లము. మన అతిక్రమలను మనం ఒప్పుకున్నప్పుడు మనం కనికరం పొందుకుంటాం. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసిన యెహోవా నీ సన్నిధిలో నా అతిక్రమలను ఒప్పుకుందని అనుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించున్నావు. పాపములను క్షమించేవారు ఎవరంటే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన అతిక్రమలను క్షమించేవారు ఎవరంటే మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. వేరే మార్గం ఏది కూడా లేదు. నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోనండి. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ఈరోజు కలబిద ఒక శుభవార్త. ఫర్గివ్నెస్ బ్రింగ్స్ ట్రూ జాయ్. యేసయ్యనే మన పాపములను క్షమిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ వెన్ వి ఆస్క్ టు ద గాడ్, ఎప్పుడైతే దేవునిని మన పాపంలో గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరలు విని మన పాపాలను క్షమిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓన్లీ వెన్ వి ఆస్క్ గాడ్ ఫర్గివ్ అవర్ సిన్స్ విల్ గివ్ us the రియల్ హ్యాపీనెస్. గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అతిక్రమలను దాచిపెట్టువాడు ఎన్నడూ కూడా వర్ధిల్లడు. వాటిని ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుకుంటాడు. అలాగే చూసినట్టయితే మొదటి 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాము. తమ అతిక్రమలను పరిహారం పొందినవాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఇట్టి మాటలను దేవుడిదే కలవు. మీ హృదయాలలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. గడిచిన 10 నెలలు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించి 11వ నెలలో మొదటి దినంలో ఈ 2025 సంవత్సరంలో నవంబర్ మాసంలో మొదటి దినంలో మనల్ని ప్రవేశింపచేసి మన సజీవ లెక్కలు పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. గడిచిన కాలమంతా కూడా 10 నెలలు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. హృదయకలం ఫర్గివ్నెస్ గివ్ ట్రూ జాయ్ అనే సంతోషమైన వార్తనైనా మాకు వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. నీవు తప్ప వేరే వారు ఎవరు కూడా లేరు యేసయ్య. పాపము క్షమించేవారు నీవే తండ్రి ప్రభా. మరి ప్రజలందరూ కూడా తెలుసుకొని నీ సన్నిధానానికి వచ్చి వారి పాపంలో ఒప్పుకున్నప్పుడు నువ్వు క్షమించగలిగే గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. అదే తండ్రి ప్రభా, ఈ నవంబర్ మాసం అంతా కూడా ఈ చలికాలంలో నైనా ప్రభా మాకు నీ కాపుదల దయచేయండి, నీ రెక్కల కింద భద్రత దయచేయండి. ఈ నవంబర్ అంతా కూడా మనకు దీవించి ఆశీర్వదించండి. గడిచిన 10 నెలలు మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. రాబోయే కాలం అంతా కూడా అయినా మనల్ని దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా ప్రజలను, మా సేవకులను, మా సేవకురాలను, సంఘాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి ప్రభా. ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రతను కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు మన బిడ్డలకును తోడైండును గాక. ఆమేన్.